ముఖంలో మచ్చుకైనా కనిపించని అలసట, 24 గంటల పాటు అలుపెరుగక పనిచేసిన చెరగని చిరునవ్వు, వ్యూహాల్లో రాజకీయ చతురత, అభివృద్ధి కోసం మాట్లాడితే ఆర్థికవేత్తలే అవాక్కయ్యేంత ఘనత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు రాష్ట్ర నిర్మాణానికి రాళ్లెత్తుతోన్న కూలి ఆయన, అనుక్షణం కష్టపడుతున్న విపక్షాలు రాళ్లు రువ్వుతున్నా వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందడుగేస్తున్న మహోన్నతులు. ఇవన్నీ మా మాటలు కాదు, టీడీపీ కార్యకర్తల పొగడ్తలు కాదు, ఏ పార్టీకి చెందని, ఒక్క మాటలో చెప్పాలంటే మన రాజకీయాలతో సంబంధం లేని దుబాయ్ వాసి, అక్కడ ఉద్యోగి రాజేష్ అంటోన్న మాటలు. ఆయన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆద్యంతం ఇది చూస్తే బాబు ది గ్రేట్ అనని వాళ్ళు ఉండారేమో. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పడే కష్టాన్ని చూసి సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి నిజాయితీగా సీఎంను అభినందిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మెస్మరైజ్ చేస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు, కనీసం ఆ పార్టీ సభ్యుడిని కాదు, ఒక వ్యక్తి నెలకొల్పిన ప్రాంతీయ పార్టీల్లో సిద్ధాంతాలు, వ్యవస్థ అనేది నేను నమ్మను. అంతేకాదు, జాతీయ పార్టీల్లో కూడా వ్యక్తి స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం ఉంటుంది అని నేను అనుకోను. 10 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ లో సోనియా స్వామ్యమే తప్ప సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? కాస్తో కూస్తో బీజేపీ మీద గౌరవం ఉండేది, కానీ మోదీ షాలని చూశాక బీజేపీ కూడా వ్యక్తి స్వామ్య వ్యవస్థే అని అర్థమైంది. అందుకే ఎవరైనా పార్టీ సిద్ధాంతం అంటే నవ్వొస్తుంది. ఏ పార్టీ అయినా ఆ పార్టీ వ్యవస్థాపకుడు లేదా అధ్యక్షుడి ఆలోచనలతో, సిద్ధాంతాలతో నడుస్తుంది. అందుకే నేను వ్యక్తులనే నమ్ముతాను, వాళ్ళ సిద్ధాంతాన్ని, కమిట్మెంట్ ని ఆరాధిస్తాను. ఎన్టీఆర్ గురించి తెలుసుకునే వయసొచ్చేలోపే ఆయన వెళ్లిపోయారు. నాకు ఊహ తెలిసాక, పేపర్లో రాజకీయ వార్తలు చదవడం అలవాటయ్యాక నాకు తెలిసిన నాయకుడు చంద్రబాబు. నాకిష్టమైన నాయకుడు కూడా చంద్రబాబు. నా దృష్టిలో వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థని మార్చగలడు, లేదా తానే ఒక వ్యవస్థగా మారగలడు. అలాంటి వ్యవస్థ చంద్రబాబు. దావోస్ లో చంద్రబాబు బిజీ. పారిశ్రామికవేత్తలతో భేటీ, రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఆహ్వానం. ఇలా హెడ్లైన్స్ చూసి ఓహో అనుకుంటా, ఆ వార్త తాలూకు 2 నిమిషాల వీడియో చూసి ఓకే అనుకుంటా. ఆ వార్తలు చూసి అధికార పార్టీ వాళ్లు జబ్బలు చర్చుకుని ఆనందపడిపోతే విపక్షాలు పెదవి విరుస్తాయి. డబ్బులు దాచుకోవడానికి విదేశాలకు వెళ్లాడని పనికి మాలిన ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఇక ఘనత వహించిన మీడియా నిర్వహించే పనికి మాలిన చర్చల్లో పైసాకి కొరగాని వాళ్లంతా కూర్చుని అసలు పోయినేడాది ఎన్ని పెట్టుబడులొచ్చాయి, వచ్చినవన్నీ ఏమయ్యాయి అంటూ వీళ్ళబ్బ సొమ్మేదో ఇచ్చినట్టు లెక్కలు గడుతూ ఉంటారు. ఫిబ్రవరి 8న చంద్రబాబు దుబాయ్ పర్యటనని అతి దగ్గరగా చూశాక మన టీవీలోనో పేపర్లోనో చూసే విషయాలకి, నిజంగా అక్కడ జరిగే వాటికి చాలా తేడా ఉందని అర్థమైంది. ఆ ముందు రోజే గాలి ముద్దు కృష్ణమనాయుడి మరణం, ఆయనకి నివాళులర్పించడానికి ఉదయం బయలుదేరి విజయవాడ నుంచి తిరుపతి, అక్కడి నుంచి హైదరాబాద్, మళ్లీ అక్కడి నుంచి దుబాయ్ చేరేసరికి అర్ధరాత్రి 1 గంట అయింది. 18 గంటల పాటు ప్రయాణించిన ఆ అలసటిని ముఖం మీద చిరునవ్వుతో కప్పేసి వచ్చిన వారందర్నీ పలకరించి ఏ మాత్రం చిరాకు లేకుండా ప్రతి ఒక్కరితో ఫోటో దిగారు. అక్కడి నుంచి హోటల్ కి వెళ్లి పడుకునేటప్పటికి 3 గంటలైంది. మళ్లీ పొద్దున్నే 7 గంటల కల్లా రెడీ. ఎమిరేట్స్ ఆఫీస్ కి వెళ్లి వారితో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఒప్పందం. మళ్లీ తనని కలవడానికి హోటల్కి వచ్చిన వారితో ముఖాముఖి. సాయంత్రం 4 గంటల కల్లా బిజినెస్ లీడర్స్ ఫోరంలో పెట్టుబడిదారులతో సమావేశం అనే కంటే 70 సంవత్సరాల వయసున్న ఒక సేల్స్ మ్యాన్ తన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని 2 గంటల పాటు నిలబడి 24 స్లైడ్స్ ని ప్రదర్శించి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలని లెక్కలతో సహా వివరించి తనను నమ్మమని, మీకు భవిష్యత్ ఉంటుందని వాళ్ళని ఒప్పించటం. ఆయన ప్రసంగం మొదలుపెట్టిన తరువాత ఆయన్ని దగ్గరగా చూద్దామని స్టేజ్ పక్కనే నిలబడ్డాను. ఒక అరగంటకే నేను నిలబడలేక నా కుర్చీలోకి వెళ్లి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బడా పారిశ్రామికవేత్తలు. తమ ముందు నిలబడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో లేక ఆర్థికవేత్తో తెలియక ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. బాబు అంటే ఏంటో ముందే తెలుసున్న దుబాయ్ పారిశ్రామిక దిగ్గజాలు బిఆర్ శెట్టి, రామ్ బుక్సాని మాత్రం దట్ ఈస్ బాబు అన్నట్టు గర్వంగా కూర్చున్నారు. తన ప్రసంగం అయ్యాక ఇన్వెస్టర్లు అడిగిన ప్రతి సందేహానికి నిలబడే సమాధానమిచ్చారు. తర్వాత మళ్లీ పైకెళ్లి రూమ్ లో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో విడి సమావేశాలు, అక్కడే భోజనం. మరోపక్క ఆ రోజు పార్లమెంట్ లో పోరాటంపై టెలికాన్ఫరెన్స్, రూమ్ బయట అభిమానుల నిరీక్షణ. 9:50కి మళ్లీ ఫ్లైట్, కనీసం 8:30 కల్లా బయలుదేరాలి. ఒక పక్క నిద్రలేక ఆవలింతలు. రూమ్ నుండి బయటకు రాగానే మళ్లీ అభిమానులతో ప్రేమపూర్వక కరచాలనం, అందరితో సెల్ఫీలు. ఒక పక్క సెక్యూరిటీ వారిస్తున్నా అందరితో మాట్లాడి ఎయిర్పోర్ట్ కి పయనం.
ఆయనని ఇంత దగ్గరగా చూశాక అసలు ఈయన మనిషేనా లేక మెషినా అనిపించింది. ఆ వేదిక మీద చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయాను. అసలు ఆ స్థానంలో ఇంకెవరిని ఊహించడానికి కూడా మనసు రాలేదు. ఒక ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తిలాగే నిలబడి రాష్ట్ర స్థితిగతులని వివరించడం ఎక్కడైనా జరిగిందా? ఈ వయసులో కనీసం కూర్చుని అరగంట మాట్లాడలేని ముఖ్యమంత్రులు ఉన్నారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటో, ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన లేని కుహనా మేధావులంతా టీవీల్లో చేరి బాబుగారు ఎలా చేయాలి అలా చేయాలి అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. మొన్న మధ్య ఆయన చెయ్యి నొప్పిగా ఉందని చెప్తే ఆఖరికి ఆ వీడియోని కూడా కామెడీగా చిత్రీకరించారు. ఆయనలా ఒక్క రోజు కాదు, ఒక్క గంట కాదు, ఒక్క నిమిషం కూడా బతకలేరు. ఇట్స్ మై ఛాలెంజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని అందరూ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవారు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఈయన సీఈఓ కాదు, నవ్యాంధ్ర నిర్మాణానికి రాళ్లెత్తుతున్న ఒక కూలి. ఈ క్రమంలో ఆయన మీద రాళ్లు పడుతున్నాయి. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, పనిచేసే వాడి మీద పసలేని విమర్శలు చేయకండి. జేపీ లాంటి మేధావి కూడా ఈ క్లిష్ట సమయంలో బాబు లాంటి వ్యూహకర్త మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలడు అని పవన్ కళ్యాణ్ తో అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబులో ఓపిక మిగిలినంత వరకు ఈ రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడు, రాడు. నేను ఆయన్ని ఇది 4వ సారి కలవడం. ముందు కలిసిన 3 సార్లు కేవలం ఫోటో దిగాలనే ఆరాటం ఉంది. ఈసారి మాత్రం ఆయనేంటో ప్రపంచానికి చూపించాలనే ఆరాటం తప్ప ఫోటో దిగాలన్న కోరిక గాని ఆలోచన కానీ రాలేదు అంటూ రాజేష్ చంద్రబాబు గురించి చెప్పిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.